హాయ్ అందరికీ నమస్కారము. నేను తిరిగిన ప్రతి పుణ్య ప్రదేశాలను అందరికీ చూపించాలనేది నా ఒక చిన్న ప్రయత్నం. ఇప్పుడు ఈ ప్లేస్ను ప్రథమ కైలాస్ అని అంటారంట. పరమశివుడు మొదటగా భూమి మీద అడుగుపెట్టిన పర్వతం ఇదే ప్లేస్లోనంట. దీన్ని ఆది కైలాస్ లేదా ప్రథమ కైలాస్ అంటారు. మేము ఢిల్లీ నుండి రాత్రి 9:30కి ప్రయాణమైనము. మార్నింగ్ 5:30 to 6:30 వరకు రీచ్ అయినాము ఇక్కడికి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది, ఎంతో అదృష్టం ఉంటే కానీ, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ ప్లేసెస్ చూడలేమేమో అనిపించింది నాకైతే. హైడర్ ఖాన్లోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాము. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణము. ఈ ఎంట్రన్స్లోనే రూమ్లు ఇస్తారు అందరికీ. మనం పోతున్న రైట్ సైడ్ ఎంట్రన్స్ అయినాక రైట్ సైడ్ ఏమో కిచెను వంటలది ఉంటుంది, లెఫ్ట్ సైడ్ రూమ్స్లు ఉంటాయి. ఇక్కడ మెడిటేషను, హైడర్ ఖాన్ సమాధి అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది మాత్రం మనకు రూమ్స్ అలౌ చేసే ప్లేసెస్. హైడర్ ఖాన్ అనే అతను హైడా ఖాన్ అనే ఒక చిన్న గ్రామంలో ఇక్కడ ప్రజలతో పాటు కలిసి జీవించేవాడంట. అతడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఏంది అనేది తెలియదు. ఆ గుహల నుంచి అని నాకైతే పంతులు చెప్పిండు. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనేది ఏమీ లేదు అని మాత్రం పంతులు చెప్పిండు. అక్కడున్న దత్తాత్రేయ టెంపుల్లో పంతులు ఉండే అతను నాకు చెప్పిండు. హైడర్ ఖాన్ బాబాజీ సిద్ధాంతాలు ప్రేమ, సత్యము, సహజత్వము మరియు సేవ. గౌతమి నది తీరాన రాగి చెట్టు కింద వీరి స్థిరంగా ఉండే నివాసము అని చెప్తున్నారు. ఇక్కడ 9 గుహలు ఉన్నాయి, పురాతనమైనవి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన 9 గుహలు. ఈ గుహలలో మహా అవతార్ బాబాజీ ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేశారని ఎంతో మంది ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఇక్కడ ఉన్నది పురాతనమైన శివలింగం ఉంది లోపల, పూజ మందిరము. ఇది హైడర్ ఖాన్ బాబా గారి సమాధి ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తున్నది. హైడర్ ఖాన్ బాబా సమాధి అన్నమాట ఇక్కడ. ఇది ఇప్పుడు కనిపిస్తున్నది పురాతనమైన శివమందిరం. లోపల శివలింగం ఉంది, హైడర్ ఖాన్ బాబా. ఇక్కడ నదిల నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఐసులాగా ఉంటాయి. ఇక్కడ నీళ్ళల్లో మనం స్నానం చేసుకొని ఈ నదిలో మనం ఇక్కడ ఈ గుహలలో మెడిటేషన్ చేసుకోవచ్చు. 9 గుహలు అని చెప్పిన కదా, ఇవే 9 గుహలు. ఇక్కడ మహా అవతార్ బాబా చాలా సంవత్సరాలు ధ్యానం చేసిండని ఇక్కడ ప్రజల నమ్మకము. కిచెన్లో వంట చేసి అన్నదానం చేస్తారు. వీళ్ళు హైడర్ ఖాన్ బాబా గురించి చెప్తున్నారు. आपके नवंबर दिसंबर में तो बाबा जी बोले ऐसा समय आएगा कि लोगों की दवा जो है रखी रह जाएगी और बड़ी लड़ाइयाँ होंगी, ऐसी ऐसी बीमारियाँ आएंगी जो किसी चीज़ को आदमी की जितनी दवाई पानी है सब रखी रह जाएगी। और बाबा बोले इस समय जो ओम नमः शिवाय का जाप करेगा तो वो अटल मनुष्य की रक्षा करेगा। और कर्मयोग जो है कलयुग में सबसे बड़ी पूजा होगी, चाहे वो कर्मयोग किसी क्षेत्र में कर रहा हो, कर्मयोग की सबसे बड़ी पूजा होगी। और लोगों की सेवा, कर्मयोग, बाबा बोले तो ऐसा समय जल्दी आएगा। तो लोगों ने तब बाबा जी की बात को मजाक समझा कि बाबा जी के पास अपना तो कुछ भी नहीं, बाबा जी इतनी बड़ी बड़ी बातें कर रहे हैं। बाबा जी बोले जितने भी लोग पैसा लेके गए बाहर वो सब यहीं लेके आएंगे और सब लोग यहाँ पर रहोगे, सारे संसार के लोग यहाँ पर आएंगे और शेर और बकरी एक जगह पानी पियेंगे, यानी बड़ा आदमी और छोटा आदमी इकट्ठे बैठ के यहाँ पर रहेंगे। शेर और बकरी एक जगह पर खाना खाएंगे, एक साथ रहेंगे, यानी बहुत बड़े लोग भी आएंगे, बहुत छोटे लोग भी आएंगे, तो एक साथ रहेंगे यहाँ पर सेवा करेंगे सारे संसार। ये हड़ा खान जो है विश्व का सबसे बड़ा शेर तो आप कम कर रहे। हाँ, सारे लोग यहाँ पे सारे देशों के लोग आएंगे जो है, और जो भी एक बार आएगा तो बार बार आएगा। जिसको मेरी इच्छा नहीं होगी तो नहीं आ पाएगा। जब मैं इसको बुलाऊंगा वही हड़ा खाना आ पाएगा, वरना लोग कोशिश करते रहेंगे आ नहीं पाएंगे यहाँ पे। जिनको मैं बुलाऊंगा तो वही आ पाएंगे और जो उनका उद्धार हो जाएगा। यहाँ आके सेवा करनी है, मनुष्य की सेवा करनी है और आपका यहाँ पर कर्मयोग करना है। देव कर्मयोग आप किचन के रूप में करें, ये साफ सफाई के रूप में करें या किसी रूप में करें, कर्मयोग आगे बढ़ाना है।
कर्म ही पूजा है। की जय। जय कर्म ही पूजा है। कर्म ही पूजा है। कर्म ही। कलयुग में सबसे बड़ी पूजा कर्म कर्म ही पूजा है। कर्मयी पूजा। चाहे सुविधा आप आपके में नहीं जा पाते हो, जी। कर्म योग वही है। सबसे बड़ी पूजा कर्म है। यही है, कर रहे हैं ना आप लोग, कर रहे हैं वही कर्मयोग। ఈ హైదర్ ఖాన్ బాబా గారు 1984 ఫిబ్రవరి 14న ఆయన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిండ్రు అని చెప్పిండ్రు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం చూడాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి అనిపించింది నాకు. ఆ క్షణం, అక్కడున్న క్షణం అయితే అంత ప్రశాంతంగా అనిపించింది. అతి సహజ సిద్ధంగా మొలిచిన బిల్వ చెట్లు, ఔషధ మొక్కలు, దేవదారు మొక్కలు, మారేడు, మేడి చెట్లు, భోజువారాకు అంటాం కదా, అది పట్టా చెట్లు కూడా చాలా కనిపించింది. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన గంగా ప్రవాహము, ఎంతో మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మ అంటే నేను, శివ అంటే శివయ్యను అని దాని అర్థం అంట. నమ శివాయ అని ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటారు సహజంగా. హిందీ సినిమా యాక్టర్ షమ్మీ కపూర్ గారు ఇక్కడికి వచ్చేవారంట వాళ్ళ భవిష్యవాణి వినడానికి. ఇందిరాగాంధీ గారి గురించి కూడా చెప్పారంట ఈ బాబా గారు. ఈ నదిల నీళ్లు చూడండి ఎంత తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఎంత ప్రవాహం ఉండొచ్చు కదా. మన పిల్లల వరకు అసలు చూడడానికి నదులంటే ఏంటో చూడాల్సి వస్తుందేమో, విచిత్రంగా అనిపిస్తుంది. రోజు రోజుకు నీళ్ళు ఇంత తగ్గిపోతున్నాయి. హైదర్ ఖాన్ బాబా గారు ఈ కొండపైన కొన్ని రోజులు ఆయన ధ్యానం చేసిండంట. అక్కడి ప్రజలందరినీ పిలిచి అక్కడ కొద్ది రోజులు భోజనాల్లో ఏదో చేసిండనమాట. అప్పుడు అక్కడున్న వాళ్ళకి ఆ కొండపైన ఆహారం అంతా అయిపోయిందంట. ఏం చేయాలి అని వంట చేసే వాళ్ళు పరిశాన్ అవుతుంటే అప్పుడు హైదర్ ఖాన్ బాబా ఒక సంచి నెయ్యి క్యాను, పిండి సంచి నెయ్యి ఉండే క్యాను ఇచ్చి కిందికి వెళ్ళి ఆ నదిలో ఉన్న నీళ్లను, ఇసుకను తీసుకొని పైకి రండి అని చెప్పిండంట. కొండపైకి ఎక్కేసరికి ఆ క్యాన్లో ఉన్న నీళ్ళేమో నెయ్యి అయిపోయిందంట, ఆ సంచిలో ఉన్న ఇసుకనేమో పిండి అయిపోయిందంట. అదే వాళ్ళకు రొట్టెలు చేసి నెయ్యితోని తినిపించిండంట హైదర్ ఖాన్ బాబా. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు 9 గుహలు ఉన్నాయని చెప్పాను కదా కింద. ఆ 9 గుహల దగ్గర ఆయన పిడకలతోని అగ్నిగుండం బేర్పించుకొని దాంట్లో ఆయన ధ్యాన దీక్షలో కూర్చునేదంట. పిడకలు కాలిపోయి బూడిదయ్యేది, ఆయన మాత్రం అట్లనే వచ్చేదంట.